హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. రాగి ముద్ద ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది నాటుకోడి అయితే ఇంకా చాలా బాగుంటుంది, కానీ ఆకుకూర అయినా సరే టమాటా పచ్చడి అయినా చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మనం 1 కప్పు రాగిపిండి తీసుకున్నామంటే 2 కప్పులు వాటర్ తీసుకోవాలండి, కరెక్ట్ కొలత. ఇప్పుడు వాటర్ కొద్దిగా మరగనిచ్చండి, దాంట్లోనే ఉప్పు వేసేసుకోండి. వాటర్ కొద్దిగా బాగా మరగనివ్వండి. నెయ్యి వేసుకుంటే మనకి ఇంకా టేస్ట్ బాగుంటుంది, అంటుకోకుండా మనకి రౌండ్ బాల్ అవుతుంది. దీంట్లో నేను రైస్ కూడా ఏమీ కలపలేదండి, ఉత్తి రాగి పిండితోనే రాగి ముద్ద చేశాను. చాలా బాగుందండి టేస్ట్. ఇలాగ వాటర్లో బాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు బాయిలింగ్ అవుతున్న దాంట్లో వేసేసి కొద్దిగా వేయండి. 1 స్పూన్ వేసిన తర్వాత అప్పుడు ఇది కూడా కొద్దిగా మరిగిన తర్వాత మిగిలిన 1 కప్పు రాగి పిండి కూడా వేసేసేయండి. ఆ 1 కప్పులోనే మనం తీసుకోవాలి 1 స్పూను రాగి పిండి వేసి బాగా మిక్స్ చేసేసేయండి. మరిగిన తర్వాత అప్పుడు ఈ రాగి పిండి కూడా వేసి కలిపేసామంటే మనకి ముద్ద రెడీ అయిపోతుంది. 1 మినిట్ మూత పెట్టి 2 మినిట్స్ మూత పెట్టేసి అలాగే ఉంచేసామంటే మనకి రాగి ముద్ద రెడీ అయిపోతుంది. ఇంకా చల్లారిన తర్వాత మనం వండ చుట్టేసుకుంటే నెయ్యి వేసుకుని చాలా బాగుంటుందండి టేస్ట్. నాటుకోడి ఉంటే ఇంకా బాగుంటుంది, కానీ మన టమాటా పచ్చడి అయినా పర్లేదు, ఆకుకూరతో అయినా కూడా మేము తిన్నాము. చాలా బాగుందండి టేస్ట్. మనకి పొట్ట ఫిల్లింగ్గా ఉంటుంది. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగా ఉపయోగపడుతుంది రాగిపిండి. పిల్లలకి మాత్రం ఏదో ఒక రూపంలో మాత్రం ఇవ్వండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.